ఎక్కడో 7 సముద్రాలు అవతల ఉన్న ఊరు మీద కన్న తల్లి మీద మమకారం విడవకూడదంటారు. అలాగే మాతృభాష అమ్మలగా కమ్మనైనదంటారు. అలాంటి అమ్మ భాష మీద ప్రేమతో పరదేశంలో ఉంటూనే తెలుగు వారందరినీ పోగేసి తెలుగు వెలుగులు విరజిమ్మే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు వంగూరి చిట్టెన్ రాజు. తెలుగు భాష, తెలుగు సాహితీ సంస్కృతులు వెలుగొందడానికి తన వంతు సేవ అందించాలనే దృఢ సంకల్పంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థను స్థాపించి ఎంతో కృషి చేస్తున్నారు వంగూరి చిట్టెన్ రాజు. ఆ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో తెలుగు భాషాభిమానులు రచయితల్ని ఆహ్వానించి 2 రోజుల పాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు మార్చి 9-10 తేదీలలో కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులకు వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు గారు మరియు ప్రముఖ రచయిత వ్యాసకర్త శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అంటే ఒక పొగ మామిడ, తీపి మామిడ, ఆ చెట్టు చూడగానే తెలియదు, పండుగ చూస్తే తెలుస్తుంది. అట్లా చెట్టు సారం పండులో వ్యక్తమవుతుంది, మనిషి సారం మాటలో వ్యక్తమవుతుందని చెప్పడానికి భారతి గారి ఉదాహరణ. చేసేది వృత్తి వేరు, ఆమె పలుకులో ఎంత ఆవేదన ధ్వనించిందో మనందరం గమనించాము. అయితే సమయాభావం వల్ల వారిని కొంచెం ఆపేమని చెప్పాల్సినందుకు నేను బాధపడుతున్నాను. డాక్టర్ మల్లిపూడి రవిచంద్ర గారు ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి పట్టభద్రులు, న్యూ గ్లోబ్ ఎడ్యుకేషన్ అమెరికా సంస్థకి తెలుగు విషయ నిపుణులుగా వారు వ్యవహరిస్తున్నారు. కవిగా, పరిశోధనా వ్యాస రచయితగా, వివిధ సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాల వక్తగా పేరు పొందారు. వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కవిత్వపు పోటీలలో అనేక బహుమతులు, స్వర్ణ పథక పురస్కారం కూడా అందుకున్నారు. మీరు ఇంచతం వారిని జేజేలతోటి అభినందించవచ్చు. మనం స్వర్ణ పథక విజేత కనుక విజ్ఞులు, సమయజ్ఞులు అయ్యో ఉంటారని నేను నమ్ముతూ వారికి 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తాను. ఇది ఆంధ్రోర్వర తెలుగు భాష గరిమా హేమంత సీమంతిని పదమంజీర రణన్నినాద మధుర ప్రాకార సాకారమై హృదయావర్జక నందనందనవని హేలా వికాస ప్రభాసదనంబై వెలుగొందు 2 రసికుల్ స్వాంతం పండింపగన్. ఇది మా గురువుగారు పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు రచించినటువంటి పద్యం. వారి ఇప్పుడు లేరు, వారిని తలుచుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ భాషా ఉద్యమం, తెలుగు భాషా ఉద్యమం అవసరమా కాదా అనే దానిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సమాజానికి కొంతమందికి అవసరమని, కొంతమందికి అవసరం లేదు. తెలుగు భాష మాధ్యమం అవసరమని, కొంతమందికి అవసరం లేదని ఇట్లా నడుస్తూ ఉన్నాయి. సరే, భాషను అధ్యయనం చేసిన వాళ్ళు గాను, భాషాభిమానం ఉన్నవాళ్ళు గాను మనం కావాలని అనుకుంటూ ఉండడం సహజం. కానీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి అని అనడానికి ఇది సరైన సమయం, ఇదే సరైన సమయం. ఎందుకు అంటున్నానంటే, ఇదివరకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యావహారిక భాషోద్యమాన్ని స్థాపించినప్పుడు లేదా ప్రారంభించినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత కాలానికి కానీ సార్థకత పొందలేదు. అలాగే మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవాలని 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికి అది సార్థకత చెంది సహజంగా ప్రభుత్వం నిర్వహించినా నిర్వహించకపోయినా అందరూ సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అలాగే సామాజిక మాధ్యమాలు కానీ లేదా ప్రసార మాధ్యమాల్లో తెలుగు చాలా విరివిగా వినియోగించబడుతోంది. అందరూ తమకు తోచిన విషయాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో చాలా అద్భుతంగా వ్యక్తీకరించగలుగుతున్నారు. ఇది ఒక పార్శ్వం అయితే, తెలుగు బడుల్లోనూ లేదా పాఠశాల
పాఠశాలల్లోనూ తెలుగు మాట్లాడితే శిక్షించడం అనేటువంటిది ఒక పద్ధతి నడుస్తూ ఉంది. రెండూ ఉన్నాయి. పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పిల్లలు తెలుగు మాట్లాడతారు, రాయటం చదవటం రాదు వాళ్ళకి. బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలకైతే మాట్లాడటము రాదు, రాయటము రాదు, చదవటము రాదు. అయితే వీళ్ళేమనుకుంటారు, చదువుకున్న వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించాలనుకుంటారు. ఈ చదువుకోని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సందిగ్ధంలో ఎవరిని మనం సపోర్ట్ చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. నేనేమంటానంటే ఇలాంటి స్ఫూర్తి చైతన్యవంతంగా ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిపోవాలి. వెళితేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది ఉపన్యాసాలకు పరిమితం అయిపోతుంది తప్ప వేరే ఏం కాదు. అలా ప్రారంభించడానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు అనంటే వాళ్ళు నిర్దేశించినదే జరుగుతుంది కాబట్టి, వాళ్ళు చెప్పినట్టే చేస్తారు కాబట్టి ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరిలోనూ అది నిగూఢమై ఉండాలి. ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది, తెలుగు భాష గొప్పతనం అనేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి. నేను 4-5 ఉదాహరణలు టక్కటక్క చెప్పేస్తాను. నేనున్నాను, నా తెలుగు వాడిని, నా భార్య కూడా తెలుగు ఉపాధ్యాయురాలు. మేము ఎప్పుడు మా కూతురికి తెలుగు నేర్పాలని అనుకోలేదు. కానీ ప్రతిరోజు నేను ఏదో ఒక తెలుగు పుస్తకం తీసినప్పుడు వచ్చి చూస్తూ ఉంటుంది, దాన్ని చదివే ప్రయత్నం చేస్తుంది. మొన్న మాతృభాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు నేను ఉపన్యాసం ఇవ్వడానికి నిమ్మకూరు వెళ్తే, నాన్న నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, నేను చాలా బాధపడ్డాను, నేను నిన్ను మిస్ అవుతున్నాను, నీతో మాట్లాడను అని చెప్పి యూకేజీ చదువుతున్న నా కూతురు నాకు తెలుగులో లేఖ రాసింది. నేను నా ఫేస్బుక్లో పెట్టాను, మీరు చూడవచ్చు కావాల్సి. అలాగే ఇదే స్ఫూర్తితో మా ఇంటి ఓనర్ ఉన్నారు, యజమాని, ఆయనకు ఒక కూతురు ఉంది, 3వ తరగతి చదువుతుంది, శాన్వి. ఆయన కూతురు హరియను 2 అక్షరాలు అనేటువంటి హరియను 2 అక్షరములు హరించును పాతకములను అనే పద్యాన్ని నేను నేర్పిస్తే ఆయన వాళ్ళ పిల్లలిద్దరినీ నా దగ్గరికి పద్యాలు నేర్చుకోవడానికి, తెలుగు భాష నేర్చుకోవడానికి పంపిస్తూ ఉంటాడు. దాన్ని ప్రాసయుక్తంగా 4 పదాలు రాస్తుంది అమ్మాయి. వాళ్ళ పాఠశాలలో మీ అమ్మాయి ఇంగ్లీష్ ఏం చదవటం లేదంటే ఆయన సంతోషపడిపోయి ఆ ఉపాధ్యాయుడికి సన్మానం చేశాడు. ఆయన తెలుగు ప్రమాణంగా మాట్లాడుతుంది నా కూతురు. ఆయన అలాగే న్యూ గ్లోబ్ ఇంటర్నేషనల్ అకాడమీలో నేను పనిచేస్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్లో 6 అకాడమీస్ మాత్రమే ఉన్నాయి. అందులో తేలప్రోలు అనేటువంటి అకాడమీ తెనాలి దగ్గర ఉంటుంది. అక్కడ ముస్లిం సోదరుల పిల్లలు కూడా చదువుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటో తెలుసా, అన్ని సబ్జెక్టులు బాగా చదువుతున్నారు కానీ మా పిల్లలు తెలుగు చదవటం లేదు, కాబట్టి మీరు తెలుగు చదివించగలిగేటువంటి శక్తిని మా పిల్లలతో ఏర్పాటు చేస్తేనే మీ దానిలో చదివిస్తాం, లేకపోతే లేదు అని అంటే వాళ్ళు వెతికి గుమ్మ సాంబశివరావు గారు ఉన్నారు పెద్దలు, వారికి తెలిసే విషయం, వెతికి చివరికి నన్ను పట్టుకొని నాకు అందరికంటే ఎక్కువ చేతినిచ్చి మరి నన్ను అందులో ఏర్పాటు చేశారు. అలాగే కన్నడంలో మైసూర్ సిఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక సెమినార్ కార్యక్రమంలో ముందు ఇంగ్లీష్ రాసి కింద కన్నడం రాస్తే దారంట పోయే 4 వెళ్ళి ఆ బ్యానర్ చింపేసి అక్కడికి వెళ్ళి ముందు కన్నడంలో రాసి ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చిన భాషలో రాసుకోండి అన్నారు. అలాంటి ఉద్యమ స్ఫూర్తి మన తెలుగు వాళ్ళందరిలోనూ ఉంటే ఆ చైతన్యం కనుక కలిగితే మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదండి. ఇలాంటి ఉపన్యాసాల మూలంగా జరిగేది వంతైతే మటుకు అలాంటి ఉద్యమ స్ఫూర్తికి కారకులు కావాల్సింది ఎవరు అని అంటే మనతో పాటు ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉండి 175 స్థానాల్లో 5 స్థానాలు ఎంఏ చదివిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు నేను ఇస్తానన్నారు అనుకోండి. ఎంఏ తెలుగు చదివిన వాళ్ళకి అద్భుతంగా చైతన్యం, అరే ఏంటి తెలుగు చదివిన వాళ్ళకి వస్తుందంటున్నారేంటి, ఇస్తానంటున్నారేంటి అని అనుకుంటున్నారు. అలాగే తెలుగు చదివిన వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి విధానంలో మీకు ఉద్యోగాలు అవి ఏర్పాటు చేస్తాను అని కనుక అంటే చాలా సంతోషిస్తారు. అలా కనుక చేస్తే, అలా ఆయన ఒక మాట అన్నారంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఒక్క మాట చాలు. నేను ఎక్కడి నుంచో మాట్లాడుతుంటే ఇక్కడ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కానీ అలాంటి స్థానంలో ఉండి కనుక చేయగలిగితే ఖచ్చితంగా అది చైతన్యవంతంగా వెళ్ళి మన తెలుగు భాష నిరంతరం ప్రజ్వరిల్లుతుంది.
దానికి అందరి సహకారం ఉండాలని, ముఖ్యంగా ప్రభుత్వ సహకారం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి